హలో అండి. మొన్న ఒక క్రేజీ స్టోరీ అయిందన్నట్టు. బేసికల్లీ నాకు ల్యాప్‌టాప్‌లో ఒక ఫైల్ ఉంది. అది నేను ల్యాప్‌టాప్ నుంచి మొబైల్‌కి షేర్ చేయాలి. ఇది ఎంతసేపురా 2 నిమిషాలు ముచ్చట కదా అనుకోవచ్చు. కానీ నా హాలత్ మరీ బురా ఉండే. లైక్ అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వచ్చే థాట్ ఏంది కేబుల్. ఛార్జింగ్ కేబుల్ నుంచి మొబైల్ ఇంకా ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసిన. మ్యాజిక్ ఏందంటే మొబైల్ నుంచి ల్యాప్‌టాప్‌కి ట్రాన్స్‌ఫర్ అయితుంది. స్విచ్ కొట్టినప్పుడు ల్యాప్‌టాప్ టు మొబైల్ ట్రాన్స్‌ఫర్‌కి అనేబుల్ టు స్విచ్ అని వస్తుండే. అండ్ నాకు ఫస్ట్ టైమ్ అది షాక్ అయింది. ఏదిరా ఇట్లా అయితుందని. దాని తర్వాత నేను ఓకే. ఇట్లా కాదేమో మనం కొంచెం వేరేలా ట్రై చేద్దామని వాట్సాప్ నుంచి పంపిస్తుండే. ద డేటా ఫైల్ ఈజ్ 1.3 జీబీ అబ్బా! 1.3 జీబీ ఎప్పుడు పోతదన్న దానికంటే మస్తు స్లో అయితుండే అండ్ అరౌండ్ 90, 95% అప్‌లోడ్ అవ్వంగానే ఖతం అది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయితుంది. ఏమైతుందో తెలవదు. ఇంక నాకేం చేయాలో అర్థం కాలే. సర్లే అని పోయి యూట్యూబ్ ఓపెన్ చేసిన. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు ఇప్పుడు అర్థమవుతది. అసలు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏందని. యూట్యూబ్‌లో హౌ టు ట్రాన్స్‌ఫర్ అంటే ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ పీసీ టు మొబైల్ అంటే ఫస్ట్ వచ్చింది అన్న క్యూట్‌గా యూఎస్‌బీ కేబుల్ అని చెప్పేసిండు. ఆయన ఎవరో తెలవదు. దాని తర్వాత వేరేవన్నీ మోస్ట్‌లీ మీరు చూస్తే ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ మొబైల్ టు ల్యాప్‌టాప్ అన్నట్టే ఉంది గానీ, ల్యాప్‌టాప్ టు మొబైల్ అనేది చాలా తక్కువున్నది. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ అన్నట్టు. అచ్చా! ఓకే. చాలా తక్కువున్నాయి వీడియోస్ అని చెప్పేసి. అండ్ ఇదంతా కాదురా ఎయిర్ డ్రాప్ చేయొచ్చు కదా! అది ఇది అంటే పైసలు లేవు నాన్న. మనది ఓన్లీ ఆండ్రాయిడ్ అన్నట్టు. సో, ఏం చేయొచ్చురా అని చూస్తే ఐ కమ్ అక్రాస్ దిస్ సైట్ అన్నట్టు స్నాప్‌డ్రాప్.నెట్ అని చెప్పేసి. అది చాలా చెండాలంగా ఉంది. ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ ప్రొపోండింగ్. అంటే అది ఇక పాత వీడియో అయ్యుండొచ్చు గానీ, దాని నుంచి కూడా అయితలేదు ఫైల్ ట్రాన్స్‌ఫర్. బేసికల్లీ ద కాన్సెప్ట్ ఈస్ ఎయిర్ డ్రాప్ టైపు. మీరు ల్యాప్‌టాప్ నుంచి స్నాప్‌డ్రాప్.నెట్ ఓపెన్ చేసి, మీ మొబైల్ నుంచి ఓపెన్ చేస్తే అండ్ ఇఫ్ ద డివైసెస్ ఆర్ నియర్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయితాయి. అది చెప్పిండు. అంటే కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ యూ విల్ జస్ట్ సీ ఎట్లుంటదా అని చెప్పేసి. ఇది స్నాప్‌డ్రాప్.నెట్ నా మొబైల్‌లో కూడా ఓపెన్ చేసి ఉంచుతా అని. ఇది పరిస్థితి. దానికి మనం కనిపియం. మనకి అది కనిపియదు. ఫస్ట్ లేవు. కనెక్ట్ అయితలేదు అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్. స్నాప్‌డ్రాప్ చేసేసేయండి అయిపోతదని. అది లైక్ అరే! వస్తలేదురా అయ్యా! ఇంకా ఇంతకు మించి ఏం చేయొచ్చురా అంటే నియర్ బై షేర్ లేకపోతే బ్లూటూత్ షేర్ మరీ బేసిక్‌కి వెళ్ళిపోదాం ఇగ అన్నట్టు నియర్ బై షేర్, బ్లూటూత్ షేర్ ట్రై చేసిన. హారిబుల్‌గా ఉంది కనెక్షన్ అసలు. లైక్ కనెక్ట్ అయితది. ఒక 30 సెకండ్స్ తర్వాత, 1 మినిట్ తర్వాత ఆటోమేటిక్‌గా డిస్కనెక్ట్ అయిపోతున్నాయి. 2 నియర్ బై షేర్ గాని, బ్లూటూత్ గాని. దాని తర్వాత అనిపించింది ఓకే. మనం టెక్నాలజికల్లీ సూపర్ బ్యాక్వర్డ్ ఉన్నాం. ఇంక ఇది కాకుండా వెరీ బేసిక్‌గా వెళ్ళాలని చెప్పేసి అన్నగాడికి కాల్ చేసిన. అరే! ఏం చేయాలిరా అంటే వాడు టెలిగ్రామ్ ద్వారా పంపించన్నాడు. ద పాయింట్ ఈస్ ఇట్ ఈస్ ఫైన్. టెలిగ్రామ్ ద్వారా పోయింది యాక్చువల్లీ. బట్ 2 గంటల తర్వాత పోయింది. ఇట్స్ ఎ 1.3 జీబీ డేటా ఫైల్. అస్సలు మస్తు టైం పట్టిందన్నట్టు. తర్వాత నాకు అనిపించింది ఇట్లా కాదురా మనలాంటోళ్ళు మస్తు మంది ఉండుండొచ్చు. మేబీ వీళ్ళు ట్రై టు ఆన్సర్ దిస్ అని చెప్పేసి మొత్తం యూట్యూబ్ తవ్వకాలు తవ్విన. దాని తర్వాత ఐ కేమ్ అక్రాస్ దిస్ యాప్ అన్నట్టు. ఒక నిమిషం ఆగండి చూపిస్తా. ప్లే స్టోర్ పోండి. ప్లే స్టోర్ పోయిన తర్వాత యా బేసికలీ దిస్ ఈజ్ ద యాప్ అన్నట్టు. ఇది డౌన్లోడ్ చేయండి. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అంటే ఓపెన్ చేయగానే కోర్స్ పర్మిషన్ అడుగుతాడు. అరే! పర్మిషన్ నాకు నచ్చదు అది ఇది అంటే 2 నిమిషాలు ముచ్చటరా బాబు అయిపోతది. ఎందుకంటే నేను ఇది వాడి పర్మిషన్ ఇచ్చి అరౌండ్ 1.3 జీబీ ఫైల్‌ని నార్మల్‌గా అయితే అస్సలు అవ్వంది. అంతసేపు ఒక 1 ½ డే నుండి ట్రై చేసింది. లిటరల్లీ 3 మినిట్స్ లోపల అయిపోయింది. సో, బేసికల్లీ ఇది ఇట్లుంటది. ఇది ఓపెన్ చేయంగానే ఇట్లా ఏమది స్టార్ట్ అని ఉంటది. స్టార్ట్ మీద కొట్టండి. స్టార్ట్ మీద కొట్టిన తర్వాత మీకు కింద ఫస్ట్ ఒకటొస్తది. సర్వర్ యూఆర్ఎల్ అని చెప్పేసి. అదే మనకి ఇంపార్టెంట్. ఎందుకో ఇప్పుడు నేను చెప్తా అన్నట్టు. సో, ఈ సర్వర్ యూఆర్ఎల్‌ని మనం ఇట్లా మొబైల్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దిస్ పీసీ ఓపెన్ చేయండి. ఇప్పుడు దిస్ పీసీలో జస్ట్ మొబైల్ టు ల్యాప్‌టాప్ ఆర్ ల్యాప్‌టాప్ టు మొబైల్ ఎట్లా కనెక్ట్ చేయాలో చెప్తా ఇప్పుడు. ఇదే మెయిన్ పార్ట్ ఇక. ద బిగ్గెస్ట్ పాయింట్ హియర్ ఈజ్ బేసికలీ 2 డివైసెస్ ఒకటే నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉండాలి. సో, మేబీ ద సేమ్ హాట్‌స్పాట్ మేబీ ద సేమ్ వైఫై ఆర్ మొబైల్ హాట్‌స్పాట్‌నే దీనికి కనెక్ట్ చేసేయండి. సో దట్ యూ ఆర్ ఇన్ ద సేమ్ నెట్వర్క్ అన్నట్టు. ఇప్పుడు దీని నుంచి యాడ్ న్యూ నెట్వర్క్. యాడ్ నెట్వర్క్ లొకేషన్. దాని తర్వాత వస్తది. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఇంటర్నెట్ ఆర్ నెట్వర్క్ అడ్రస్ అని ఉంది చూసినారా? ఇక్కడ మీకు సర్వర్ యూఆర్ఎల్ అని కనిపిస్తది. మేబీ ఇప్పుడు కనిపించకపోవచ్చు. కానీ ఇక్కడ ఉంటది. సో, సర్వర్ యూఆర్ఎల్‌లో
ఎఫ్టీపీ నేను ఆల్రెడీ కొట్టేసిన కాబట్టి ఇది బేసికల్ ఇది సర్వర్ యూఆర్ఎల్. నెక్స్ట్ కొట్టిన, నెక్స్ట్ కొట్టిన, నెక్స్ట్ కొట్టిన, ఫినిష్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త ఫైల్ టైప్, ఒక ఫైల్ కాదు బేసికలీ ఒకటి ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ మొబైల్ డేటా అన్నట్టు. సో మీరు దిస్ ఈజ్ దాట్ 1 GB ప్లస్ డేటా ఫైల్. అది నేను దగ్గర దగ్గర 1.5 minute అయిపోయింది అన్నట్టు. అండ్ దిస్ ఈజ్ ద క్వికెస్ట్ మ్యాన్. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇది తీసుకుపోయి కాపీ కొట్టేసి డెస్క్టాప్లోనే పేస్ట్ చేయొచ్చు. ఆ, లేకపోతే డెస్క్టాప్లో ఉన్నది డైరెక్ట్ ఇక్కడ పోయి ఇక్కడ కాపీ కాపీ పేస్ట్ చేయొచ్చు. దాని తర్వాత అయిపోయిన తర్వాత ఏం లేదు, ఇక్కడ స్టాప్ కొట్టేసేయండి. నాలాంటి వాడికి అయితే కొంచెం డేటా ప్రైవసీ అది ఇది అని కొంచెం భయం వేస్తుంది. నాకైతే అయిపోగానే మళ్ళీ ఇది ఎస్పీసీ పోయి ఇది డైరెక్ట్ డిలీట్ కొట్టేస్తా. నా భయం అది మరి నిజంగానే ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ డిలీట్ కొట్టేసినామా అయిపోయింది, డన్, పీస్. నీ డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది, నీకు ఇంటర్నెట్ లేదు, తొక్కలేదు. మేబీ ఆ యాప్ డౌన్లోడ్ చేయడానికి ఒక 30 MB డేటా, మ్యాక్స్ 50 MB వేసుకోండి. ఇక అంతకు మించి ఏం లేదు, జల్దీ అయిపోతుంది, సీదా ప్రాసెస్. అండ్ నో ఫాల్తు రాబాయి. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ డూయబుల్ ఇఫ్ అంత బురా హాలత్ ఉంటే. నాకైతే మరీ హారబుల్ ఉండే. అండ్ ఇట్ ఈస్ ప్రిటీ క్విక్. నన్ను అడిగితే టెలిగ్రామ్లో వాట్సాప్లో దేని నుంచి పంపించాలనుకున్నా లార్జ్ ఫైల్స్, ఇట్ టేక్స్ టైం. ఇది వే బెటర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కేబుల్ ఆర్ ఎనీ హార్డ్ డిస్క్ ఆర్ ఎనీథింగ్. ఇంటర్నెట్ కూడా అక్కర్లేదు, సీదా జస్ట్ కనెక్ట్ చేసుకో. అంటే ఇంటర్నెట్ అక్కర్లేదు అంటే జస్ట్ ఒక నెట్వర్క్ కావాలంతే. బేర్లీ 50 MB పోతుందేమో డేటా మ్యాక్స్, మస్తు ఎక్కువ అది. సో